హాయ్ అండి. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు 13th డే అనమాట. మరి ఈరోజు మన వీడియోలో నేను చాలా నెలల తర్వాత స్వీట్ ఐటెం తిన్నాను. అది ఎందుకు తిన్నాను, ఏం తిన్నాను అనేది, మళ్ళీ ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంటే స్వీట్ తింటే అదేదో పెద్ద విషయం అయినట్టు చెప్తున్నావు అని అంటారేమో. నాకు ప్రీ డయాబెటిక్ వచ్చిందని చెప్పాను కదా. 3 months బ్యాక్ నేను చెక్ చేయించుకున్నప్పుడు అది నాకు తెలిసింది, ప్రీ డయాబెటిక్ వచ్చిందని. అప్పటి నుంచి అయితే నేను షుగర్ కానీ, బెల్లం కానీ, హనీ కానీ ఏమీ తినటం లేదు. కానీ ఈరోజు ఫస్ట్ టైం మళ్ళీ తిన్నాను చాలా నెలల తర్వాత. అయితే స్వీట్ తిన్నాక కూడా నాకు షుగర్ లెవెల్స్ పెరగలేదు. ఎలా కంట్రోల్లో ఉన్నాయో కూడా షేర్ చేస్తాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేనైతే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఒక పెద్ద గ్లాస్ తోటి వాటర్ తాగుతాను. దాని తర్వాత 6:30కి ఇదిగోండి ఈ డీటాక్స్ డ్రింక్ తాగాను ఈరోజైతే. ఇది తాగిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా తడిబట్ట పెట్టేశాను. తడిబట్ట పెట్టేసి అంత గిన్నెలు కడిగేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్వామివారికి పూజ చేసుకున్నాను. ఈరోజు తొలి ఏకాదశి కదా, అంతా పూజ అయిపోయేసరికి నాకు 11:30 అయింది. ఇంకా నైవేద్యం అవన్నీ చేసేసి ఇంట్లోనే పూజ బాగా చేసుకున్నాము. ఎందుకంటే మా వారు కూడా ఉన్నారు, సండే కదా, అందుకని పూజ బాగా చేసుకున్నాము బాబు నేను అందరం కలిసి. ఇంకా తర్వాత 11:30 అయింది కదా, ఇంకా షేక్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా నైవేద్యం చేశాను కదా. నైవేద్యం అంటే బెల్లం పొంగలి, మా సైడు నైవేద్యం అంటాము. ఇది వచ్చేసి పేలాల పిండి. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి కంపల్సరీగా తీసుకుంటాం మా సైడ్ అయితే. ఇంకా ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి తినేద్దాము, షేక్ వద్దని చెప్పేసి ఇంకా ఇవి తినేసాం. అయితే తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని ఎందుకు తీసుకుంటారో మీకు ఏమైనా ఐడియా ఉందా? తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నాను. తొలి ఏకాదశి రోజు మా సైడ్ అయితే ఈ పేలాల పిండిని దేవుడికి ప్రసాదంగా పెట్టి తింటాం అందరం. ఎందుకంటే సీజన్ మారుతుంది కదా, ఇప్పుడు ఈ నెల నుండి ప్రకృతిలోనూ వాతావరణంలోనూ చాలా మార్పులు వస్తాయి. ఎండలు పోయి వర్షాలు మొదలవుతాయి. దీనివలన మన గట్ హెల్త్ అంటే డైజెషన్ సిస్టమ్ స్లో అయ్యి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చాలామంది ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటారు. దీనివలన పొట్ట శుభ్రపడి గట్ హెల్త్ బాగుంటుంది. అయితే ఈ పేలాల పిండిలో కూడా జొన్నలు, బెల్లం, యాలకులు వేసి చేస్తారు. కాబట్టి దీనిని తినడం వలన మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫైబర్ ఉంటుంది కదా అందుకు. అదీ కాక ఈ పేలాలు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైన పదార్థం. ఇక పండగ రోజు మన చనిపోయిన పెద్దలను పూజిస్తాం కదా, ఇంకా వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఇది కూడా చేసుకొని పెట్టుకొని మనం కూడా దాన్ని తింటాము. ఇదన్నమాట పేలాల పిండి తినడం వెనుక ఉన్న అసలు కథ. ఇది 11:30కి తిన్నాను కదా, ఇంకా 12కి ఇదిగోండి ఆ ఫ్రెష్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఆ ఫ్రెష్ తీసుకొని ఒక 10 minutes నడిచాను అన్నమాట. ఇంట్లోనే నార్మల్ వాకింగ్ చేశాను. ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం భోజనంలోకి వంటలు స్టార్ట్ చేశాను. పెద్ద వంటలేం చేయలేదు. అలా అని ఉపవాసం ఉంటారంట చాలామంది తొలి ఏకాదశి రోజు, కానీ మేమైతే ఉపవాసం ఏం లేము. నేను కొంచెం ప్రీ డయాబెటిక్ కదా, ఇంకా బాబు ఈయన ఇంకా వాళ్ళు కూడా తినేస్తామనేసరికి ఇదిగోండి టమాటా పప్పు చేశాను, పుదీనా చట్నీ చేశాను. ఇంకా కూరగాయలన్నీ అయిపోయాయి. ఇంకా ఈరోజు పెడతారు మా దగ్గర సంత, సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఇంక ఇవే ఉంటే టమాటా పప్పు చేశాను, పుదీనా చట్నీ చేసి ఈ రోజుకైతే ఇది తినేసేసాం అనమాట. నేనైతే మధ్యాహ్నం అలానే తిన్నాను రోజులాగానే. 300 grams రైస్ పెట్టుకొని పప్పు ఉంది కాబట్టి పాపడు వేయించాను. ఇంకా అవి క్యారెట్ లేవు చెప్పాను కదా, కీరా ఒకటి ఉంటే అది పెట్టుకొని మధ్యాహ్నం భోజనం కంప్లీట్ చేసాం. అయితే ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పటికి 2:30 అయింది. ఎందుకంటే 11:30కి నైవేద్యం అవి తిన్నాం కదా, ఆకలి లేదు. ఇంకా 2:30కి తిన్నాము. తిన్న తర్వాత నేను 3కి మజ్జిగ తాగుతాను కదా, మళ్ళీ 3కి మజ్జిగ చేసుకొని తాగేసేసి పడుకున్నాను. 3:30కి పడుకున్నాను. ఈరోజు 5కి లేచాను. నేనైతే ప్రతి మీల్కి ఇప్పుడు 3 hours గ్యాప్ ఉండేటట్టుగా చూసుకుంటున్నాను.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత భోజనానికి, తర్వాత మళ్ళీ నైట్ తినేదానికి, అన్నిటికీ పడుకునేదానికి కూడా 3 అవర్స్ దగ్గర దగ్గర 2-3 అవర్స్ ఉండేలాగా చూసుకొని ముందే తినేసి పడుకుంటున్నాను. ఇంకా 5కి లేచిన తర్వాత మా వారికి టీ ఇచ్చేసి నేనైతే ఆ ఫ్రెష్ కలుపుకొని తాగేసేసాము ఇద్దరం. తాగేసిన ఒక 15 మినిట్స్ అలా ఉండి వాకింగ్ ఎక్కువసేపు చేయలేదు ఈరోజు. మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి కదా, అందుకని మళ్ళీ రెడీ అవ్వాలి, టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. మార్నింగ్ కుదరలేదు కదా అని చెప్పేసి ఈవినింగ్ వెళ్దాం అనుకొని రెడీ అవ్వాలని ఇంకా ఎక్కువసేపు చేయలేదు ఈరోజు వాకింగ్. ఒక హాఫ్ అన్ అవరే చేశాను మొత్తం మీద అన్నీ కలిపి. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా 7కి టెంపుల్కి వెళ్ళాము. అందరిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని 8 కల్లా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రసాదం ఇంట్లో పెట్టేసి మళ్ళీ కూరగాయలకి వెళ్ళాము. సంత పెడతారని చెప్పాను కదా ఈరోజు మా ఇంటి దగ్గర. ఇంకా కూరగాయలన్నీ తీసుకొచ్చుకొని ఇంకా 8:30 అలా అయిపోయింది ఈరోజు మొత్తం బ్రేకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ అన్నీ లేట్ అయిపోయాయి ఈరోజు. 8:30 ఇంటికి వచ్చేసరికి అయింది. ఇంకా ఇంటికి రాగానే అవి సర్దుకొని కూడా లేదు, అక్కడ పెట్టేసేసి వెంటనే ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఇంకా జొన్న దోశ పిండి ఉంది, దాంతో దోశలు వేయమన్నారు మా వారు. ఇంకా దాంతో దోశలు వేసేసాను. ఇంకా దోశలు వేసేసి ఇంక అందరం ముగ్గురం పెట్టేసుకొని నేనైతే 3 పెట్టుకున్నాను. 3 పెట్టుకొని మధ్యాహ్నం చేసిన పుదీనా చట్నీ ఉంది కదా, ఇంకా పల్లీ చట్నీ కూడా వద్దులే అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా పుదీనా చట్నీతో నేనైతే 3 దోశలు తిన్నాను. ఇంకా 9కి దోశలు తిన్నాము. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ మజ్జిగ చేసుకొని తాగేశాను ఒక గ్లాసు. ఇంకా దాని తర్వాత ఈరోజు 10:30 11 అయిందిలే, దగ్గర దగ్గర 11 అయింది పడుకునేసరికి. ఇంకా ఏం సర్దలేదు, కూరగాయలన్నీ బయట పెట్టేశాను. తర్వాత రేపు సర్దుకుందాంలే అని చెప్పేసి ఇంక అన్నీ అక్కడే పెట్టేశాను. మరి ఇదండి 13th డే రోజు నా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ బ్రేకే. ఈరోజు టైం ప్రకారం ఏది తీసుకోలేదు. ఈ వీక్లో అయితే ఇది సెకండ్ టైం అన్నమాట నేను సరిగా డైట్ తీసుకోకుండా ఉండడం. ఇంకా మరి ఈ వీక్ నా రిజల్ట్ ఎలా ఉంటుందో నాకే అర్థం కావటం లేదు. నేనైతే అసలు ఉండదనే అనుకుంటున్నాను నా రిజల్టు. మరి తగ్గుతానో ఇంకా పెరుగుతానో అలానే ఉంటానో చూడాలి. ఇదండి ఇవాల్టి వీడియో. మరి రేపు అంటే 14th డే రోజు ఏమేమి తీసుకుంటానో మార్నింగ్ నుంచి నైట్ వరకు అనేది రేపటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.